తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన అభ్యర్థి రాయిపురెడ్డి చిన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయటానికి ముందు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన చిన్న అక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజానగరం రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు అవినీతిలో కూరుకుపోయాయని, రెండు పార్టీల వైఖరితో ప్రజలు విసిగిపోయారని చిన్న అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు జనసేనతోనే సాధ్యమని అన్నారు. రాజానగర్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్ళే సందర్భంలో ఈ రాజానగర్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి విన్నవించుకునేది ఏంటంటే, ఓ మంచి కోసం వచ్చిన వ్యక్తిని నన్ను మీరందరూ కూడా అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% విజయం అనేది నల్లేరు మీద నడకేనండి. అసలు ఫైట్ కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ అసలు రేసులో కూడా ఉండవండి, యుద్ధంలో కూడా ఉండవు. వాళ్ళ యొక్క అంటే విధి విధానాలు ప్రజలకు నచ్చక ఇసుగు వేసారిపోయి ఉన్నారండి. అధికార పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. దానివల్ల దాన్ని ఎవరో ఈవేళ పట్టించుకునే పరిస్థితిలో లేరు. అంటే ప్రతిపక్షం గురించి మనం మాట్లాడడం కంటే నా మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలే నన్ను ఖచ్చితంగా 100% గెలిపిస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను.